ఫోటోనా లేకపోతే వీడియో అది అన్న రామచంద్ర స్వామి धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः रोचनो रोचमानश्च धान्यं धनं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं शतसंवत्सरं दीर्घमायुः रोचनो रोचमानश्च कल्याणः नमो नमो भवति जायमानो केतुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधाध्यायं चन्द्रमा आत्तिरति कल्याणः ओम संतवासिंचामि विशाखुरामात् धनञ्च आवाहितस्य सीतारामचन्द्रस्वामी अनुग्रह प्रसादफलसिद्धिरस्तु अस्य यमानस्य सर्वं वंशपाला ఉందా అత్తమ్మా ఉందంటలే లోపల సాంబే ఏమేం జరిగింది నమస్కారం చేసుకోండి. ఈ డిమాండ్ గ్యాప్ ఉందా రమణ రాలేవు ఇక్కడ లేకుండా అడ్డం లేకుండా లోపల పెట్టేస్తా అయిపోయినాడు వాచ్మెన్ ఉన్నాడు. ఓకే నెక్స్ట్ రాజా వాళ్ళ ఫ్యామిలీ, మహేష్ ఫ్యామిలీ, మాది మంజు బాబు వచ్చేసి వాళ్ళ మిల్కి పడు అన్నీ నువ్వు చెప్తే వాళ్ళు మాట్లాడరు. శివానగర్ శివానగర్ శివానగర్
ఏం కష్టపడుతున్నాడు పాపం. అదే లాస్ట్ ఏమో పాసిన బస్సులా మాకు ఎవరు లేదు అంత మీకేరులే. 99వ సంవత్సరం ఇక్కడ ఉన్న మట్టి విగ్రహాలు తీసేసి కొత్త విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ట చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్యాణం జరుగుతున్నాము. మేము ఇక్కడ ఉన్న పూసిన రామ వాళ్ళ కుటుంబము ఇక్కడ ఉండే వీధిలో ఉండే వాళ్ళ సహకారాలతో నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఇప్పటికి 27 సంవత్సరం అయింది. శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కట్టినప్పుడు ఈ టెంపుల్ కట్టారు. కానీ మధ్యలో మేము మా పెద్దలు ఈ టెంపుల్ అంతా ఆధునీకరణ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కల్లమ్మ బాలయ్య భార్య లక్ష్మీదేవమ్మ గారు విగ్రహదానం చేశారు. ఆ రోజు నుంచి వారి కుటుంబ సభ్యులు, తర్వాత మేము మా కుటుంబ సభ్యులు, తర్వాత మన వీధిలోని అందరి సహకారంతో యథావిధిగా కళ్యాణోత్సవము, అన్నదాన కార్యక్రమం, ప్రతి కార్యక్రమము ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇలాగే దేవుడు జరిపి ప్రజలందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాము. సీతారామాలయంలో మా తల్లిగారు 1999లో విగ్రహ ప్రతిష్ఠ చేయించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి శ్రీరామనవమికి కళ్యాణ కార్యక్రమం మా కుటుంబ సభ్యులైతే నిర్వహిస్తున్నాము. దీనికి మాకు అన్ని అండదండలు మనకు పోసిన రామప్ప వాళ్ళు అందజేస్తున్నారు. ఈ వీధిలో ఉన్నటువంటి అందరూ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి దోహదం చేస్తున్నారు. ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలో ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా శ్రీరామనవమి ఎంతో ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇది మన గర్వకారణం చెప్పచ్చు. మన భారతదేశంలో రాముడు కూడా లేదు, వీధి లేదు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా యాదవ వీధిలో మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా జీవితం ఇచ్చి మా కార్యక్రమం విజయప్రదమైన ఇది చేసినారు. అందరూ తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు 5 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. మేము అన్నదానం కూడా 5 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా సంతోషంగా పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో రామస్వామి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. ఈ మధ్యలో 5-6 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మాకు సహకరించి దీన్ని విజయవంతంగా చేసుకుంటున్నాము. శ్రీరామనవమి రోజు ప్రతి ఊళ్ళో, ప్రతి రాజ్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంజనేయ స్వామి గుడిలో కూడా అక్కడ అన్నదానం చేసి రామనవమి జరుపుకుంటున్నారు. రాముడు మన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడినాడు కాబట్టి త్రేతాయుగం నుంచి కలియుగం వరకు ప్రతి ఒక్కరు ఈ పండుగను జరుపుకుంటున్నారు. కాబట్టి 2 దశాబ్దాలుగా ఈ శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. ఇది రాముడు యొక్క వైశిష్టత కాబట్టి ఇది జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరాముని. మీరు ఎప్పటి నుంచి చూస్తారు? 5 years. చాలా అందరికీ నమస్కారం. ధర్మవరంలోని యాదవ వీధి అంగరంగ వైభవంగా శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం బాగా. ఎంతమంది పాల్గొంటారు? 800 members. ఏం చదువుతాం? 7th class. సాయి జిల్లాలో యాదవ శ్రీరామనవమి కళ్యాణం ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ మహిళలు అందరూ బాగా జరుపుకుంటున్నారు. అండ్ మేము కూడా మంచి జాబ్స్ బాగా చదువుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
8వ తరగతి చదువుతున్నా. యాదవ్ వీధి స్ట్రీట్లో శ్రీరామ్ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ అందరూ పాల్గొన్నారు, బాగా జరుగుతున్నారు. ధన్యవాదాలు. యాదా స్ట్రీట్లో శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది. పిల్లలు పెద్దలు అంతా బాగా పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా మాకు సహకరించారు. ధన్యవాదాలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఇక్కడ యాదవ్ వీధిలో శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. 5 సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానము అన్నీ జరుపుకుంటున్నాము. ఇప్పుడు మనము శ్రీరామనవమి రాముడే మనకందరికీ ఆదర్శము. జై శ్రీరామ్. జై యాదవ్ స్ట్రీట్లో మేము శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. రాముడు సీతకి కళ్యాణం జరుపుకుంటున్నాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. సాయి జిల్లా ధర్మవరం మండలంలో యాదవ స్ట్రీట్లో సీతారాముడి కళ్యాణం జరుపుకున్నాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించినారు. ధన్యవాదాలు. జై శ్రీ. మంచిగా కళ్యాణం ఘనంగా జరుపుకున్నాము. భోజనాలు పెట్టిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము. ఇలాగే జరగాలి.